శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 23వ రోజు 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయునికి ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయము పొందినటువంటి పురంజయుడు ఏమి చేశాడో వినుము అని అడుగగా, అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయము పొందినటువంటి ఈ పురంజయుడు తరువాత ఏమి చేశాడు అని అడగగా, అత్రి మహర్షి ఈ రకంగా చెప్పాడు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము చేత అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమునకు ఏలుచుండెను. ఒక్క విష్ణు భక్తి ప్రభావమున వలనే తనకి ఈ స్థితి వచ్చిందని, పతివ్రతుడు, సత్యదక్షిత తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయ్యను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించి ఉన్నాడు. ఇలా అతడిప్పుడు విష్ణు భక్తుడు, అగ్రేశ్వరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమునైనా, ఏ కాలమునైనా, ఏ క్షేత్రమునైనా, ఏ విధముగానైనా శ్రీహరిని పూజించిన కృతార్థుడు అగున అని విచారించుచుండగా, ఒకానొక నాడు అశరీర వాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకు వెళ్లి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవు సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తిని పొందుతావు అని పలికెను. అశరీర వాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా అక్కడికి బయలుదేరాను. మార్గమధ్యమున పుణ్యక్షేత్రాలను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరను. ఇక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నటువంటి శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించి ఉన్నటువంటి శ్రీరంగనాథుని గాంచి పరవశము పొంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపది మాన సంరక్షక, దీనజన భక్త పోషక, ప్రహ్లాద వరద, గరుడ ధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణుమూర్తిని స్తోత్రము పఠించి కార్తీక మాసమునందు శ్రీరంగమునందే గడిపి పిదుప తన నగరానికి బయలుదేరాను. పురంజయుడు శ్రీరంగ స్వామి వారిని సమక్షమున కార్తీక మాసములో చేసినటువంటి వ్రతముల మహిమ వలన అతని రాజ్యమునందలి జనులంతా సిరి సంపదలతోటి, పాడి పంటలతోటి, ధన ధాన్యములతోటి, ఆయురారోగ్యములతోటి ఉండేది. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములతోటి, తోరణ యంత్రద్వారములతోటి కలిగి మనోహరముగా మారెను. చతురంగ సైన్యమంతయు కూడా చాలా బలోపేతమయ్యను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పులై ఉండేరి. రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంసగజ గామినులు, పద్మపత్రాయత లోచనలు అయి చాలా సౌందర్యవంతురాలై ఉండిరి. 23వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.